వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక క్రమశిక్షణ లోపించి వేల కోట్లు లక్షల కోట్ల అప్పులకి ఆర్బీఐ దగ్గర ప్రతి మంగళవారం చేతులు చాసాల్సిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వానికి పట్టింది. దాదాపు ఈ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 39 మంగళవారాలంటే దాదాపు 32 మంగళవారాలు ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీ బాండ్స్ వేలంకి పాల్గొనటం, అప్పు తెచ్చుకోవటం, కనీస అవసరాలు తీర్చుకోవటం. దాదాపు ఇప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో 9 నెలలు ముగిసేసరికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది ఆర్బీఐ దగ్గర నుంచే దాదాపు 58,000 కోట్లు తీసుకొచ్చింది. ఇతర మార్గాల్లో అప్పులు 42,000 కోట్లు చిల్లర చేశారు. అంటే 1,00,000 కోట్లు అప్పులు చేసి ఓకే, ఉద్యోగస్తులకు ఏమన్నా 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారంటే అది కూడా లేదు. కొత్త సంవత్సరం వచ్చింది, ఈరోజు 6వ తారీఖు, ఇంకా 24 రోజులు నెల కూడా ముగుస్తుంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కొన్ని శాఖలకైతే దాదాపు నెల మధ్యలో వచ్చిన తర్వాత 15వ తారీఖు 20వ తారీఖులు కూడా జీతాలు తీసుకుంటున్న ఉద్యోగస్తులను చూసుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగులే కానీ పేరుకి అప్పులు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విశ్రాంతి ఉద్యోగుల యొక్క పరిస్థితి ఇంకా వర్ణాతీతంగా మారింది. వాళ్ళ మెడికల్కి సంబంధించిన ఖర్చులకు కూడా కనీస అవసరాలకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు 11 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి ఇప్పటికే ఆడిట్ అయితేనేమి కొన్ని నివేదికల ద్వారా అయితే తెలుస్తుంది. 11 లక్షల కోట్లలో దాదాపు ఆయన వివిధ సంక్షేమ కార్యక్రమాలకైతేనేమి, నవరత్నాలకైతేనేమి 2 లక్షల చిల్లర ఖర్చు పెట్టినట్టుగా లెక్కలో చూపిస్తున్నారు. మిగతా 9 లక్షల కోట్లు దేనికి పెట్టారంటే రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు. ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము పెద్ద ఎత్తున అని చెప్తే అది చూపించుకోవడానికి ఎక్కడ ఏమీ లేని పరిస్థితి. కాంట్రాక్టర్లకు బకాయిలు 1,000 కోట్లలో ఉన్నారు, అవి చెల్లించలేని పరిస్థితి. నాడు నేడు ద్వారా వైసీపీ పార్టీకి సంబంధించిన రంగులు వేసిన స్కూల్స్కి ఆధునీకరించామని చెప్పుకుంటున్న ఆ స్కూల్స్కి పనులు చేసిన వాళ్ళైతేనేమి, కొన్ని రోడ్స్ కాంట్రాక్ట్స్ చేసిన వాళ్ళకైతేనేమి ఇంతవరకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి. ఎక్కడ చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా రోడ్లు అత్యంత దయనీయంగా మారి గోతులమయంగా మారుతున్నాయి, కానీ వాటి అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టని పరిస్థితి. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆర్బీఐ దగ్గర అప్పులు తీసుకొచ్చినప్పటికీ వాటిని మౌలిక వసతులకు కేటాయించడం, వాటిని ఖర్చు చేయడం జరిగింది. లెక్కల్లో సహా చూపించడం, అభివృద్ధి కళ్ళ ముందు కనిపించింది. 5 ఏళ్లలో 2014 నుంచి 2019 వరకు అమరావతిని నిర్మించారు. అదేవిధంగా మనకి పోలవరం నిర్మించారు, మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఎక్కడ మట్టి రోడ్డు లేకుండా సీసీ రోడ్లు పరిచారు, ఎల్ఈడి బల్బులు నిర్మాణం చేశారు. నాబార్డు ద్వారా వచ్చిన నిధులు కూడా దాదాపు మౌలిక వసతులకే ఖర్చు పెట్టి లెక్కలో చూపించిన పరిస్థితి ఉంది. తెచ్చిన అప్పులకి కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధికి పూర్తిగా మనకి కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధి మనకి అప్పుల రూపంలో కనిపించినప్పటికీ తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి మాత్రం మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు తెస్తున్న అప్పులకి చేస్తున్న అభివృద్ధికి అసలు పొంతన ఎక్కడ మనకి కనిపించిన దాఖలాలు ఉన్నాయి. ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం అప్పులమయంగా ఆంధ్రప్రదేశ్ను మార్చడంతో పాటు అభివృద్ధిని గాలికి వదిలేసింది. సంక్షేమం పేరుతో చెప్తున్న ప్రచారానికి, చేస్తున్న అప్పులకు, బడ్జెట్లో చూపిస్తున్న లెక్కలకు అసలు ఎక్కడా పొందడం లేక పూర్తిగా విరుద్ధంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 39 మంగళవారాల్లో 32 మంగళవారాలు ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీ బాండ్స్ వేలంలో పాల్గొనటం, అప్పులు తెచ్చుకోవటం. మిగతా 7 వారాలు కూడా కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి, అప్పు కోసం కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికే వాళ్ళు సరిపెట్టారు. అయితే దాదాపు ఈ ఆర్థిక సంవత్సరంలో ఉన్న అన్ని మంగళవారాలు ఆర్బీఐ చుట్టూ తిరగడానికి ప్రభుత్వం టైం కేటాయించింది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకి ఎక్కడ జీతాలు ఇవ్వని పరిస్థితి, విశ్రాంతి ఉద్యోగులను కూడా ఆ విధంగా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటికీ చూసుకుంటే ఏ ప్రభుత్వం ఆర్బీఐ దగ్గరికి ఇన్నిసార్లు వెళ్ళి చేతుల్ని చాచి అప్పు కోసం మొరబెట్టుకున్న దాఖలాలు లేవని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేవిధంగా ప్రధాన పత్రికల్లో కూడా కథనాలు రాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగజారిపోతుంది, ఆంధ్రప్రదేశ్ని ఒట్టిపోయే విధంగా చేస్తుందని చెప్పి నిదర్శనాలు ఇవి.